నమస్కారం. నంద్యాల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంతో మంది బాలికల భవిష్యత్తుకు పాఠాలు చెప్పి మార్గదర్శకులుగా నిలిచిన మహిళా లెక్చరర్ రాజకీయ ఒత్తిడికి బలి. కాలేజ్ గేట్ వద్ద కన్నీరు పర్యటనమైన మహిళా లెక్చరర్. స్టిక్కర్ లేకుండా ఎస్సీడీ లైట్తో తిరుగుతున్న వాహనాలు. ఎస్సీడీ లైట్లతో వాహనాలు యథేచ్ఛగా ప్రయాణం. నరకంగా మారిన రాత్రి ప్రయాణం. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల శ్రీ కోదండ రామాలయం నరదిష్టి షష్ఠి పూర్తి ఆరోగ్య సమస్యలు దూరం చేసే అశాంతి ప్రక్రియలు సూర్య నమస్కార శాంతి హోమాలు నిర్వహించిన శ్రీ కార్తికేయ శర్మ. నంద్యాలలో ఎండలు విపరీతంగా, ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు చోటు. చిరుజల్లు కురవడంతో చల్లని గాలులు ఆహ్వానిస్తున్న ప్రజానీకం. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్. పరిసర ప్రాంతాలు శుభ్రపరిచిన అధికారులు. నంద్యాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రజల్లో చైతన్యం కల్పించడానికి అవగాహన ర్యాలీ ప్రారంభించిన డిఎంహెచ్ఓ వెంకటరమణ. ఎంతో మంది బాలికల భవిష్యత్తుకు పాఠాలు చెప్పి మార్గదర్శకాలు నిలిచిన మహిళా లెక్చరర్ చివరకు రాజకీయ ఒత్తిడికి బలి కావాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా అదే కళాశాలలో విధులు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన ఆ లెక్చరర్ ను రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుచరులకు ఉద్యోగం కల్పించేందుకు ఒకరిని తొలగించాల్సిందేననే పరిస్థితి సృష్టించడంతో కళాశాల ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రిన్సిపాల్ ఆమెను ఇకపై కళాశాలకు రావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని విన్న వెంటనే ఆ మహిళా లెక్చరర్ తీవ్ర ఆవేదనకు లోనై కాలేజీ గేట్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. అటుగా వెళ్తున్న నంద్యాల న్యూస్ ప్రతినిధి రాజేష్ ఆ లెక్చరర్ వద్దకు వెళ్లి ఏం జరిగిందని అడగగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడితోనే ఈ పరిస్థితి వచ్చింది. నేను ఎన్నో సంవత్సరాలు సేవ చేసినా ఈ రోజు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన తన సేవలను గుర్తించాలని ఆమె చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై విద్యా వర్గాల్లో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. లేదా అసలు ఎందుకు రాజకీయవేత్తల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. సార్ అయితే క్లారిటీ ఇవ్వండి సార్ అన్న కూడా రాజకీయ ఒత్తిళ్ళని చెప్తున్నారా? ప్రిన్సిపల్ సార్ అయితే గట్టిగానే చెప్తున్నారు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయమ్మా, ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి నాకు. ఆ సార్ సర్వీస్ సార్ని తీసుకోమని చెప్తున్నారు, నిన్ను తీసేయమని చెప్తున్నారు. ఆ సార్ని గట్టిగా పెట్టండి అని అంటున్నారు సార్. నమస్తే సార్, నా పేరు సుదేష్నాదేవి, ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ చేశానండి. నేను బాయ్స్ కాలేజీలో 2024-25లో చేశాను గెస్ట్ ఫ్యాకల్టీగా. అక్కడ రెగ్యులర్ సారు రిటైర్డ్ అయిపోయింటేను నన్ను అపాయింట్ చేసుకున్నారు. తర్వాత జూన్లో నన్ను డిస్టర్బ్ అయ్యాను సార్. తర్వాత జూలైలో ఇక్కడ గర్ల్స్ కాలేజీలో నాన్ శాంక్షన్ పోస్ట్లో అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల నాన్ శాంక్షన్ పోస్ట్ క్రియేట్ అయ్యింది. ఆ నాన్ శాంక్షన్ పోస్ట్లోకి నేను జూలైలో అపాయింట్ అయ్యాను. ఇక్కడ రెగ్యులర్ సారు అండ్ నేను ఇద్దరం ఉన్నాము. తర్వాత రెగ్యులర్ సారు శాంక్షన్ పోస్ట్లో ఉన్న సారు ఆగస్టులో రిటైర్డ్ అయిపోయారు. సెప్టెంబర్లో వేరే సార్ని గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే నాన్ శాంక్షన్ పోస్ట్లో ఉన్నందుకు జీతాలు కూడా రావమ్మా అన్న కూడా 8 నెలలు అవుతుంది సార్ నా జీతాలు రాక. అయినా కూడా సర్లే అనేసి నేను సైలెంట్గానే ఉన్నాను. శాంక్షన్ పోస్ట్లో సార్ ఉన్నారు కదా అంటే సార్కి బిల్లు పెట్టడం జరిగింది. సర్లేండి అనుకున్నాము. ఇక నాన్ శాంక్షన్ పోస్ట్లో 6-7 మంది దాకా ఉన్నాం సార్. అయినా కూడా సరే అనేసి అలాగే ఉన్నాము. ఇప్పుడు ఏమైందంటే నన్ను శాంక్షన్ పోస్ట్లోకి పెట్టి సార్ని నాన్ శాంక్షన్ పేర్లోకి లిస్ట్గా మార్చి ప్రిన్సిపల్ సారు నన్ను శాంక్షన్ పోస్ట్లో ఉన్నామ్మా, నీ ప్లేస్లోకి రెగ్యులర్ వాళ్ళు వస్తున్నారు, నీకు ఇంకా అర్హత లేదు, ఇక్కడ నీ ఉద్యోగానికి ఇక్కడ ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోమన్నారు. సార్ ఏంది సార్ నాలో ఏం మిస్టేక్, నాన్ శాంక్షన్ పోస్ట్లో కదా సార్ నన్ను తీసుకెళ్ళింది అంటే నాకు ఫోన్లు వస్తున్నాయమ్మా, పైనుంచి రాజకీయ పరంగా నాకు ఫోన్లు వస్తున్నాయి, నాకు నిన్ను తీసేయాలని అయితే అభ్యంతరం ఏమీ లేదు, నువ్వు అన్ని విధాలుగా కరెక్ట్ అయిన దానివే, ఇక్కడ మహిళా అయింది కూడా ఇక్కడ గర్ల్స్ కాలేజీకి నువ్వు సెలెక్ట్ అయిన దానివే, సార్ 5 నెలల ఎక్స్పీరియన్స్, నువ్వు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఏ రకంగా అయినా నువ్వు
అన్ని సెలెక్ట్ అయిన దానివే, కానీ నాకు పైనుంచి అధికారం వల్ల నాకు ఇబ్బందిగా కలుగుతుంది. నువ్వు ఇదే అర్థం చేసుకోమ్మా, నేను నీకు ఏ హెల్ప్ చేయలేను. కాబట్టి నువ్వు రంజిత్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావో, స్పందనకి వెళ్ళి పిటిషన్ పెట్టుకుంటావో అది నీ ఇష్టం అమ్మా. నీ పరంగా అయితే ఏదీ లేదు, నేను కూడా చెప్పగలను. ఎందుకంటే నువ్వు నాన్ శాంక్షన్లో అపాయింట్ అయినావు జూలైలో, సార్ వచ్చింది సెప్టెంబర్లో, శాంక్షన్ పోస్ట్లో వచ్చాడు. సో నాకు కూడా తెలుసమ్మా, కానీ ఇక్కడ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా నేను. మీరు వెళ్ళి స్పందనకి కంప్లైంట్ ఇచ్చుకుంటారా, లేకపోతే రంజిత్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటున్నాడు సార్. నేనైతే ఇక్కడ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి నన్ను తీసేస్తున్నాడు సార్. నాకు నా పోస్ట్కి ఏ అర్హత లేదని చెప్తున్నాడు సార్. నేను ఏ విధంగా నా అర్హతను కోల్పోయానో నాకు కావాలి సార్. నేను ఏ విధంగా దేనికి సమం గాను, అసలు నా పరిస్థితి ఏంటో, నా పొజిషన్ ఏంటో నాకే అర్థం కాని స్థితిలో ఉన్నాను సార్. నాకు న్యాయం చేయాలా కోరుకుంటున్నాను సార్. రంజిత్ బాషా సార్, కమిషనర్ సార్, మీరన్నా విని నా బాధను అర్థం చేసుకోండి. నంద్యాలలో రాత్రి పూటల్లో వాహనాలు నడపాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాల ఎస్సీడీ లైట్ల వల్ల కళ్లు కనిపించక ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయని వారు ఆందోళన గురవుతున్నారు. కొత్తగా మార్కెట్లకు వచ్చిన వాహనాలు గతంలో వాహనాల హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండేది, ఇప్పుడు ఆ జాడ లేకుండా పోయింది. అసలు ఆ నిబంధన ఉందో తీసేసారు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీఓ పర్యవేక్షకుడు దీనిపై కరువైంది. ఎస్సీడీ లైట్లతో ఎదురు వాహనాలకు కళ్లు మసకబారి ఏమీ కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఎస్సీడీ బల్బులను వాడే కంపెనీల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై చర్యలు తీసుకొని కనీసం హెడ్ లైట్లకు సగం వరకు అయినా బ్లాక్ స్టిక్కర్ కానీ బ్లాక్ పెయింట్ కానీ వేయించే విధంగా నిబంధనలు రూపొందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఎల్ఈడి బల్బుల వల్లనే ఇబ్బంది పడుతున్నది సార్. అసలు ఇప్పుడు పోలీసులు పడుకోవడం ఏం కనపడుతుంది, ఏం కనపడడం లేదు. నంద్యాల శ్రీ కోదండ రామాలయం శ్రీ భగవత్ సేన సమాజ్ శ్రీ ఎడవల్లి కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ప్రాతకాల పూజలు, పారాయణలు, జపాలు, విశేష మంత్ర సంపూర్తి విధానంగా శ్రీ సూర్య నమస్కారాలు, మహామంగళహారతి, ప్రదోష పూజలు, సామూహిక లలితా సహస్రనామార్చన, జపాలు, పారాయణాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎడవల్లి కార్తికేయ శర్మ మాట్లాడుతూ పార్థివ లింగార్చన పూర్వక అరుణ మంత్ర సంపుటిత విశేష సూర్య నమస్కార మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు చేసుకునేది షష్ఠి పూర్తి. ప్రతి ఒక్కరికి మృత్యువు 60 ఏట ఉగ్రరథుడు అనే పేరుతో, 70 ఏట భీమరథుడు అనే పేరుతో, 80 ఏట విజయరథుడు అనే పేరుతో ఎదురు చూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలు తట్టుకోవడానికి చేసే అశాంతి ప్రక్రియలు ఈ పూజలు. శనిగ్రహం మానవుని అమ్మకాలంలో ఇన్మ రాశిలోకి 30 సంవత్సరాలకు ఒకసారి చేరుకుంటాడు. ఇలా 2 సార్లు తర్వాత 3వసారి మళ్లీ జన్మలోకి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. కావున 3వసారి ఏలినాటి శని బాధలు తట్టుకోవడం కోసం ఈ విశేష కార్యక్రమాలు దోహదం చేస్తాయి.
శ్రీ గురుభ్యో నమః. గుడి సూర్య ఆదిత్యో భగవత్ సేవా సమాజ్ శ్రీ కోదండరామాలయం సంజీవనగర దేవస్థానంలో అద్భుతమైనటువంటి వైదిక క్రతువులు, వైదిక కార్యక్రమాలన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక స్మృతులు గ్రంథాలను అనుసరించి నిన్నటి నుంచి అనేక వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం సౌరయాగంగా ఈరోజు రెండవ రోజున ఒంటికాలి మీద సూర్య నమస్కారాలు, సూర్య యంత్రాన్ని అంతా కూడా వేసి ఆ సూర్య యంత్ర పూజ చేసి, విశేషంగా సూర్యసాల గ్రామానికి ఎర్రచందనం, తర్వాత పచ్చకర్పూరం ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వామికి నివేదన చేసి అభిషేకించి అటువంటి సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒంటికాల మీద ఆచరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి శ్రీ రవిశాస్త్రి గారు ఒంటికాల మీద సూర్య నమస్కారాలు సుమారుగా 3.5 గంట సేపు కూడా ఆచరించడం జరుగుతుందన్నమాట. ఇది ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా సూర్య యంత్రం కానీ, ఆ సూర్య పూజా విధానం కానీ ఆగమోక్తంగా, శాస్త్రోక్తంగా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలు రెండో రోజు ఉదయం అయిపోయిన తర్వాత భక్తులకందరికీ కూడా తీర్థ ప్రసాదాలు సూర్యానుగ్రహం కోసమే అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే రోజు సాయంకాలం, అంటే శనివారం సాయంకాలం స్వామివారికి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం చాలా విశేషంగా భక్తి ప్రపత్తులతో ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా సాయంకాలం తప్పక రామాలయానికి విచ్చేసి సాయంత్రం జరిగేటువంటి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం. అట్లే 31/5/2026 ఆదివారం చివరి రోజు విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం అరుణ హోమం, ఆయుష్య హోమం, మహామృత్యుంజయ పాశుపత యజ్ఞ కార్యక్రమాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా రేపటి రోజున ఆ కార్యక్రమాలకు కూడా విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాటితో పాటుగా 60 సంవత్సరాలు ఉగ్రరథం, 70 సంవత్సరాలు భీమరథం, 80 సంవత్సరాలు సహస్రచంద్రదర్శన శాంతి మూలమంత్ర హోమాలు కూడా రేపు జరుగుతాయి. వాటి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరిగి 25 హోమగుండాల్లో కూడా పూర్ణాహుతి జరుగుతుంది.
పూర్ణాహుతి అనంతరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 400 కలశాల్లో నీళ్లు ఉద్వాసన చేసి ఆ కలశ జలాలు జల్లెడ పెట్టి దంపతులకందరికీ కూడా అవబృధ స్నానము అనేటువంటి జల్లెడ స్నానాన్ని ఆచరించడం జరుగుతుంది. అది ఆచరించిన తర్వాత నూతన వస్త్రాలు ధరించినటువంటి దంపతులందరూ వచ్చిన తర్వాత వారికి హోమరక్ష, తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు ఇవన్నీ కూడా చక్కగా సమర్పించి వారికి యజ్ఞ ప్రసాదాన్ని చక్కగా రేపటి రోజున అనుగ్రహించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ భక్తాదులంతా కూడా లోకక్షేమం కోసమై ముఖ్యంగా రోహిణి కార్తెలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది, సూర్యారాధన సౌరయాగం జరగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. గత కొద్ది రోజులుగా నంద్యాల పట్టణంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లు వెలవెలపోయాయి. అయితే ఈ రోజు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని చిరుచరులు పడడంతో రహదారులు కలిసి ఎండల తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు బయటకు వచ్చి చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. చిన్నపిల్లలు, యువత వర్షం తడుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఎండల వేడితో అలసిపోయిన ప్రజలకి ఈ వాతావరణ మార్పు కొంత ఉపశమనం కలిగించిందని స్థానికులు తెలిపారు. ఇక మరోవైపు రైతులు కూడా ఈ వర్షాలు పంటలకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరుజల్లులతో నంద్యాలలో ఏర్పడిన చల్లని వాతావరణం ప్రజలకు కొంత ఉపశమనం ఇచ్చింది. రాజేష్ గారు ఏమి అంత తీసుకుంటా నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించబడింది. మున్సిపల్ మరియు శానిటేషన్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పరిసర ప్రాంతాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువలో వేయవద్దని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నంద్యాలను స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరిదో పాపం అంటూ నిందలు వేస్తూ ప్రతినిత్యం అందరము చేసిన తప్పే చేస్తూ ఉన్నాం మనం నిత్యం. నువ్వారే పుత్తది కాదుర మనుషుల్లో ఈ మూర్ఖత్వం, అందరినీ నిందిస్తూ ఆనందించడమే మన తత్వం. చిక్కున చిక్కిన మార్పే రాదా మనలో, ప్రతి ఒక్కరి ఆయువు లెక్కలు మారిన మార్పే రాదా మనలో. మనను కిరిబిక్కిరి చేసి తొక్కిన ప్రపంచపు వినాశనానికి ప్రధాన హేతువు ఈ ప్లాస్టిక్. మనుష్యుల స్వయంకృతానికి సమాధి పేర్చిన విషమీ కోస్ట్. నా లెక్కకు నేనొక్కడినే చేస్తే ఏమైందనుకుంటూ ప్రతి ఒక్కడు చేస్తూ ఉంటాడు. నీ హక్కను కోకిక ఎప్పుడు ప్రకృతి వనరులు అందరివి. నీ దిక్కల చేతలతో చెయ్యొద్దుర వాటిని మరి బలిని మార్చే రాదా నువ్వే. ఇది ప్రకృతి ఊపిరి ఆపదం. మా అందరూ ర్యాలీలో దూరంగా వచ్చేసేయండి. దగ్గర ఉన్నారు, కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేనండి.
బాబు రవి రేడియం జాకెట్స్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆపరేషన్ లో భాగంగా కార్యక్రమానికి చేసినటువంటి అందరి మున్సిపల్ సిబ్బందికి మరియు సో అన్ని ప్రజలు క్లీన్ చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ వారం రోజుల పాటు విజయవంతం చేయటము. అదేవిధంగా మొదటి కార్యక్రమం రెడ్ స్పాట్స్ ఎల్లో స్పాట్స్ అనే భాగంగా విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 వారాలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ కార్యక్రమం అందరూ ప్రజల భాగస్వామ్యంతో చెప్పేసి అనౌన్స్ చేసుకుంటామని. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ వెంకటరమణ పాల్గొని పొగాకు మరియు సిగరెట్ వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు DMHO కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సార్ స్లోగన్స్ సార్ వీరన్న మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, సిగరెట్ వద్దు, పోషకాహారం వద్దు, సిగరెట్ వద్దు, పోషకాహారం వద్దు, సిగరెట్ వద్దు, పోషకాహారం వద్దు, ప్రాణానికి పెనుముప్పు, ప్రాణానికి పెనుముప్పు, ప్రాణానికి పెనుముప్పు, క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు, క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు. ఏం సార్ మీరు చెప్తారు వెనకాల చెప్పండి. మత్తు పదార్థాలు వద్దు, సిగరెట్ వద్దు, బహిరంగ ప్రదేశాలలో తాగవద్దు. సార్ ఏమవుతుంది సార్ పొగాకు దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పుడు పొగాకు తాగనని ఏ విధమైన పొగాకు ఉత్పత్తులను సేవించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులను పరిచయస్తులను పొగ తాగకుండా పొగాకు ఉత్పత్తులను వాడకుండా ప్రోత్సహిస్తానని నా సహోద్యోగులను కూడా ఇందుకు ప్రేరేపిస్తానని ప్రమాణం చేస్తున్నాము. నమస్కారం అండి. మేము ఈగల్ టీం తరఫున ఈ పొగాకు ఉత్పత్తుల గురించి ఈగల్ ఐజీ గారు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని అన్ని విద్యా సంస్థల్లో 100 మీటర్ల లోపు ఎవరైనా పొగాకు ఉత్పత్తులు అమ్మితే వాటిని చట్ట ప్రకారం సీజ్ చేసి వాటికి శిక్షలు కూడా మా సార్ వేస్తున్నాడు. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తులను మనం
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కంటిన్యూగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం తరఫున 31/5/2025 అంటే రేపు ఈ రోజు దినమని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా సిగరెట్ డబ్బా మీదనే ఉంటుంది హానికరమని రాసింటారు. ఆ హానికరాన్ని మర్చిపోయి తాగుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల నికోటిన్ అనేటువంటి కార్యక్రమంతో ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సిగరెట్ కానీ పొగాకు కానీ మానుకోవాలని చెప్పేసి అన్ని తెలిసినా కూడా, నికోటిన్ ఉందని తెలిసినా కూడా సిగరెట్ తాగుతున్నారు. కాబట్టి సిగరెట్ తాగకుండా ముఖ్యంగా యువకులు బాగుండాలంటే పొగాకు యొక్క జోలి పోకుండా ఉంటే ఈ యొక్క కార్యక్రమాలు బాగుంటాయని మన హాస్పిటల్ తరఫున మరి అందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.